హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎన్ బ్లాగ్స్. ఈరోజు మనం వీడియోలో మసాలా వడ పులుసు ఎలా తయారు చేసుకో చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: మీడియం సైజు 2 ఎర్రగడ్డలు తీసుకున్నాను, రెడ్ చిల్లీ పౌడర్, మిర్చి పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్, టొమాటోలు వచ్చేసి ఒక 6 to 8 తీసుకున్నాను నేను. తర్వాత పసుపు, టర్మరిక్ పౌడర్ వచ్చేసి 1 టేబుల్ స్పూన్ అండి. పోపు కోసం మనకు జీరా, ఆవాలు, మెంతులు, అల్లం వెల్లుల్లి పేస్ట్. చింతపండు వచ్చేసి పులుపు కోసం ఒక చిన్న నిమ్మకాయ సైజులో కావాలి మనకు పులుపు కోసం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, ధనియాల పౌడర్ వచ్చేసి మనకు 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను నేను. తగినంత ఆయిల్ కావాలండి వడ కోసం ప్లస్ పులుపు కోసం. సో ఇప్పుడు నేను పచ్చిశనగపప్పును ముందుగా 4 hours ముందు నానబెట్టుకున్నాను. సో ఇలా పట్టుకోగానే ఇలా విరగాలండి. తర్వాత చింతపండును కూడా ముందుగా నానబెట్టేసి పెట్టుకున్నాను. ఇదంతా వడలోకి మనకు పచ్చిమిర్చి కావాలి, ఒక 6 to 8 తీసుకున్నాను అండి. ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసేసుకొని పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి మిక్సీ జార్లోకి. తర్వాత పచ్చిమిర్చి వచ్చేసి ఒక 6 to 8 తీసుకుని యాడ్ చేసుకున్నాను. ఒక ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, ఇలాగా యాడ్ చేసుకున్నాను. జీలకర్ర, ఒక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, కొత్తిమీర, పుదీనా మనం యాడ్ చేసుకొని కోట్స్గా బ్లెండ్ చేసుకోవాలి. తర్వాత ఒక ట్రిప్ తర్వాత నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుని మళ్ళీ ఒకసారి ఇలాగా బ్లెండ్ చేసుకున్నాను అండి. మరీ మెత్తగా లేకుండా మరీ బరకగా లేకుండా ఇలా మీడియంలోగా ఇలా పలుకు తగిలే విధంగా మనం బ్లెండ్ చేసుకోవాలి. మనము మసాలా వడ పులుసు కోసం మనకు మసాలా వడ అయితే ఇలానే ఉండాలండి, మరీ పప్పుగా ఉండకూడదు. సో నేను స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి కడాయి పెట్టేసి నేను ఆయిల్ యాడ్ చేసుకున్నాను. వడ కోసం ఫ్రై చేసుకోవాలి కాబట్టి. సో ఇప్పుడు లో ఫ్లేమ్ వచ్చేసి కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం వడ ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. 2 వైపులా ఫ్రై చేసుకుంటే ఇలా వడ మరీ ఎక్కువగా డీప్ ఫ్రై అవ్వకుండా ఇలాగా లోపల నుంచి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మనకు లోపల నుంచి కూడా పచ్చిగా లేకుండా మంచిగా ఫ్రై అవుతుంది. సో ఈ విధంగా సాఫ్ట్గా ఉండాలన్నమాట. లోపల నుంచి బాగా ఫ్రై ఉంటుంది, బయట నుంచి కూడా మనకు సాఫ్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా మనము మసాలా వడను పులుసులోకి ఇలా రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు వడ పులుసు కోసం నేను ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను, కరివేపాకు, టొమాటోస్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను, చింతపండు మొత్తం ప్యూర్ తీసి పెట్టుకున్నాను అండి. ఇలాగా స్టవ్ ఆన్ చేసి లో ఫ్లేమ్లో ఆన్ చేసి తర్వాత కడాయి పెట్టేసుకున్నాను. కడాయి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు యాడ్ చేసుకున్నాను అండి. కరివేపాకు, జీలకర్ర, ఆవాలు, మెంతులు యాడ్ చేసుకున్నాను. సో ఇలా చిట్టపడిన తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకున్నాను. ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 1/2 టేబుల్ స్పూన్ వచ్చేసి నేను పసుపు యాడ్ చేసుకున్నాను అండి. సో పసుపు కూడా ఒక 1/2 minute వరకు మనం ఫ్రై చేసుకోవాలి, ఎక్కువ ఫ్రై అవ్వకూడదు. తర్వాత టొమాటోస్ యాడ్ చేసుకున్నాను. టొమాటోస్ మెత్తపడడానికి మనకు సాల్ట్ యాడ్ చేసుకోవాలి. నేను సాల్ట్ కూడా యాడ్ చేసుకున్నాను. జస్ట్ ఇలా మిక్స్ చేసుకొని తర్వాత నేను మూత పెట్టడానికి మెత్తపడడానికి మూత పెట్టేసానండి. ఇలా 2 minutes అవ్వగానే టమాటో మొత్తం మెత్తపడిందండి. ఇలాగా ఈ స్టేజ్లో వచ్చేసి నేను కారం యాడ్ చేసుకున్నాను. నేనైతే 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఎందుకంటే మనం పులుపు లాస్ట్లో కొంచెం వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువగా ఉండాలి. సో నేను తర్వాత ధనియాల పౌడర్ యాడ్ చేసుకున్నాను అండి, ఒక 1/2 టేబుల్ స్పూన్. తర్వాత మిక్స్ చేసుకొని మూత పెట్టేసాను, మొత్తం మిక్స్ అవ్వాలని చెప్పేసి. ఇలా వాటర్ మొత్తం బయటకు రాగానే మనము ఈ స్టేజ్లో ఏం చేయాలంటే మీడియం ఫ్లేమ్లో పెట్టేసాలి స్టవ్ మొత్తం. ఇప్పుడు ఈ స్టేజ్లో చింతపండు ఉంది కదా, ముందుగా ప్యూరిఫై చేసుకున్న చింతపండు మనము కరెక్ట్గా మనం సెట్ చేసుకోవాలండి. టెక్స్చర్ ఎంత కావాలి, ఎంత వాటర్ కావాలని చెప్పేసి మనం యాడ్ చేసుకోవాలి. మీకు ఎంత పులుపు అవసరం ఉందో అంత పులుపు యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనము ఒక 2 minutes ఇలా మూత పెట్టేసి ఉడికించాలి మొత్తం పులుపు మొత్తం. తర్వాత మూత చేసి తర్వాత ఇప్పుడు వడలు ఉన్నాయి కదా, లాస్ట్ 2 minutes ఉందనగానే మనం వడ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే పులుసు మొత్తం పీల్చుకుంటుందండి వడ మొత్తం. తర్వాత కొత్తిమీర యాడ్ చేశానండి. సో 2 వైపు తిప్పేసుకుంటూ ఇలా మనము సిమ్లో పెట్టేసుకొని ఇలా వడ పులుసు రెడీ చేసుకోవాలండి. అంతే అండి, వడ పులుసు రెడీ అయిపోయింది. మీకు మా వీడియోస్ నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.